తిరుమల తిరుపతి దర్శనానికి వెళ్ళే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ వెబ్సైట్లలో టికెట్ బుక్ చేసుకోవచ్చు లేదా డైరెక్ట్ టికెట్ బుక్ చేసుకోవచ్చు. కానీ మీరు ఫేక్ వెబ్సైట్లు వస్తున్నాయి. ఫేక్ వారు గ్రూపులు క్రియేట్ చేస్తున్నారు. మేము టికెట్లు ఇప్పిస్తాం, మాకు ఫోన్పే కొట్టండి అని చెప్పేసి ఫేక్గా వస్తున్నాయి. కాబట్టి దర్శనానికి వెళ్ళేవారు మీరు పోతే డబ్బులు పోతే కానీ ఆ రోజు దర్శనం కాకుండా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఆ తిరుమల తిరుపతి దేవస్థానం వెంకన్నను దర్శించుకోవడానికి చాలా వ్యయ ప్రయాసాలకు ఓర్చి పోయి దర్శనం చేసుకుంటారు. కాబట్టి ఆ ఫేక్ వాళ్ళను నమ్మి మీ దర్శనం చేసుకోకుండా ఉండే ప్రయత్నం చేయకండి. దానికి సంబంధించి ఒకసారి రాసిరు పేపరు. తిరుమల దళారి కొట్టిస్తాడు బురిడి. నకిలీ టికెట్లు మెసేజ్లతో మోసపోతున్న శ్రీవారి భక్తులు అప్రమత్తతోనే దళారుల అక్రమాల కట్టడి. నకిలీ వెబ్సైట్ ఉంటుంది, ఆ వెబ్సైట్లోకి పోయి బుక్ చేసుకుంటే వాళ్ళ కాంటాక్ట్లోకి వస్తారు, బుక్ అవుతుంది టికెట్. కానీ నిజమైంది కాదు, అది తప్పు. దాన్ని తీసుకుపోయి దర్శనానికి పోతే ఇది ఫేక్ టికెట్, మీకు దర్శనం లేదు అని చెప్తారు. అంటే ఒక 3-4 రోజులు టైం వేస్ట్ అవుతుంది, దర్శనం కాదు, సమయం వృధా, డబ్బులు వృధా. పైగా దేవుడు దర్శనం కాలేదనేటువంటిది లోపల ఒక ఫీలింగ్ ఉంటుంది. ఇట్లా ఫేక్ వెబ్సైట్లు కావచ్చు, మీకు కాల్స్ వస్తాయి. అట్లాగే గ్రూప్స్ చేస్తున్నారు. తిరుమల తిరుపతి అఫీషియల్ అని చెప్పేసి కొన్ని వాట్సాప్ గ్రూపులు చేస్తున్నారు. ఆ గ్రూపులలో ఎవరికైనా టికెట్ కావాలంటే మమ్మల్ని సంప్రదించండి అంటారు. ఆయన సంప్రదించి ఆయనకు ఫోన్పే కొడితే ఆ గ్రూప్నంతా మళ్ళీ డిలీట్ చేస్తాడు. ఆయన కూడా ఎటుపోతాడో తెలియదు, ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది.